నమస్కారం. నా పేరు సూరిశ్రీవల్లి. కూచిపూడి విశారద్లో మీరు నేర్చుకునే కొన్ని అంశాలపై నేను మీకు వివరిస్తాను. భారతదేశ శాస్త్రీయ నృత్యాలన్నిటికీ మూల గ్రంథం నాట్యశాస్త్రం. ఇది క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో భరతముని రాసిన గ్రంథం అని మన చరిత్ర చెప్తోంది. ఈ గ్రంథం ఆధారంగా నాట్యం ఎక్కడ మొదలైంది, దాని అంశాలు ఏంటి, వాటిని మనం కూచిపూడి నృత్యంలో ఎలా ఉపయోగించుకుంటామో మేము ఈ కోర్సు ద్వారా మీకు నేర్పిస్తాము. ఈ కోర్సు 2 భాగాలుగా విభజించబడింది: థియరీ మరియు ప్రాక్టికల్స్. థియరీలో నాట్యశాస్త్రం యొక్క వివరణ, ఆంగికాభినయం, రస భావ అభినయం వంటి 9 రకాల ప్రక్రియలను మీరు నేర్చుకుంటారు. ఇవన్నీ నాట్యవేద సంగ్రహం ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రాక్టికల్స్లో కూచిపూడి సంప్రదాయంలో ఉన్న అడవులు, జతులు, 5 రకాల గతిభేదాలు, వాటి తీర్మానాలు, శ్లోకాభినయం వంటి అంశాలను నేర్చుకుంటారు. ప్రత్యేకంగా జతీశ్వరం మరియు వినాయక కౌత్వం వంటి 2 ముఖ్యమైన నృత్య అంశాలను కూడా నేర్చుకుంటారు. ఇవే కాకుండా కూచిపూడి యొక్క చరిత్ర, గురువులు, కళాకారులు మరియు సంగీతంపై కూడా దృష్టి పెడతాము. నాట్యంలో అత్యంత ముఖ్యమైన అంశం సంగీతం. అందుకే ఇందులో సంగీతాన్ని కూడా పరిచయం చేస్తూ సంగీత వాగ్గేయకారులు, వారి చరిత్ర, కూచిపూడిలో సంగీతానికి సంబంధించిన ముఖ్య అంశాలు, అలాగే కూచిపూడిలో ఉపయోగించే పాటలు, కీర్తనల గురించి కూడా నేర్చుకుంటాము. ఈ 50 తరగతుల కోర్సు ద్వారా మీరు కూచిపూడి నృత్యం, సంగీతం, దాని చరిత్ర మరియు ప్రముఖ కళాకారుల గురించి తెలుసుకోవడమే కాకుండా నాట్య కళాకారులుగా తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన అన్ని మూలాలు నేర్చుకుంటారు.